తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. డిసెంబర్ 3వ వారంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాను రాను వాతావరణం మరింత చల్లగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాలు చలికి వణుకుతున్నాయి. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5.4 నుంచి 9.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏకంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ తరచుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో చలి తీవ్రతకు జనాలు వణికిపోతున్నారు. ఇక మెదక్ జిల్లాలోని కాగజ్ మద్దూర్లో 8.8 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలోని తిప్పారంలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలోని అల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జీమాడుగుల, లంబసింగితో పాటు పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక విశాఖ ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అటవీ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతతో జనం విలవిలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 9 గంటలైనా కూడా బయటికి వెళ్ళలేని విధంగా ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీ, అదేవిధంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో ఈ 2 ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం విలవిల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ప్రజలెవరు కూడా